పవన్ కళ్యాణ్ మినిస్టర్ హోదా మాత్రమే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నది, ఉప ముఖ్యమంత్రి అన్నది ప్రోటోకాల్ కాదు. అది మనకు మనం ఇచ్చుకున్నటువంటి గౌరవ హోదా తప్ప రాజ్యాంగపరమైన హోదా కాదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంత చీప్ అయినప్పుడు, ఆ పదవికి అంత ప్రాధాన్యత లేనప్పుడు ఎందుకు మీ వైసీపీ హయాంలో 5 మందికి అదే డిప్యూటీ సీఎం ఇచ్చారు? ఇచ్చి బీసీలకు ఇచ్చాం, ఎస్సీలకు ఇచ్చాం, మైనార్టీలకు ఇచ్చామని ఎందుకు డప్పు కొట్టుకున్నారు? నేను ఈరోజు గర్వంగా గంటాపదంగా చెప్పగలను, దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉప ముఖ్యమంత్రి పేరుకి పదవికి వన్నె తెచ్చిన ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ అని. అసలు నాగబాబు ఎవరు? హూ ఇస్ నాగబాబు? నాగబాబు గారు ఎవరా? వైసీపీ అనే విషారాన్యాన్ని తగలెట్టడం కోసం ఏర్పడిన కూటమి కోసం తన ఎంపీ స్థానాన్ని తృణప్రాయంగా వదిలేసుకున్న నిస్వార్థ పరుడు నాగబాబు గారు. ఆ రోజు ఆయన ఎంపీ స్థానాన్ని కూటమి సీట్ల సర్దుబాటు కోసం త్యాగం చేయకపోతే ఈ రోజు ఆయన ఎంపీగా పార్లమెంట్ లో ఉండేవాడు. ఆ రోజు ఆయన పదవి ప్రాధాన్యం అనుకోలేదు, ప్రజల ప్రగతే నాకు ప్రాముఖ్యం అనుకున్నాడు. అలాంటి వ్యక్తికి కేబినెట్ హోదా వస్తే విషయం చిమ్ముతున్నావు. కేబినెట్ హోదా ఎలా ఇస్తారబ్బా కేబినెట్ హోదా? మరి ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి పదవులు? సంజన, సుకన్య గంట అరగంట అనుకుంటూ రచ్చకెక్కిన రాంబాబుకి మినిస్ట్రీ ఇస్తే తప్పులేదు. వీడియో కాల్లో విశ్వరూపం చూపించిన గోరంట్లని ఎంపీని చేస్తే తప్పులేదు. దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకి భార్యకు విడాకులు ఇవ్వకుండా బజారుకెక్కి బరి తెగించిన నీకు ఎమ్మెల్సీ ఇస్తే తప్పులేదు. కానీ ఎటువంటి పొలిటికల్ రిమార్క్ లేని నాగబాబు గారి క్యాబినెట్ హోదా ఇస్తే ఎక్కడో కారం పెట్టినట్టు మండుతోందా నీకు? నీ పార్టీనే నీ చిల్లర కథలకి నిన్ను చీకొట్టి పక్కన పెట్టి నోడివి నువ్వా పవన్ కళ్యాణ్ నాగబాబు గురించి మాట్లాడేది? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే.